హలో అండి, జస్ట్ శాండీస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా రివ్యూ వార్ 2, హృతిక్ రోషన్, ఎన్టీఆర్. సినిమా ఎలా ఉంది అంటే రెండు మాటలు చెప్తాను. వన్ టైం వాచ్, డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి మీరు చూడాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. సెకండ్ థింగ్, ఎన్టీఆర్ యాక్టింగ్ హిందీలో ఎలా చేశాడు అంటే మనం తెలుగు డైలాగ్స్ విని బోర్ కొట్టుంటాం, కానీ ఎన్టీఆర్ హిందీలో ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో అదరగొట్టాడు అనమాట. సో అదేవిధంగా మనం ఒకవేళ యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది, హిందీలో డైలాగ్స్ చెప్తే ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక థియేటర్కి వెళ్ళి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కోసం చూడండి. థర్డ్ థింగ్, హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్ అండ్ మనోడి బాడీ, ఇంట్రొడక్షన్ సీన్స్, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆ ఫైట్స్, సో వీళ్ళిద్దరు కలిసి నటించిన ఫైట్స్, విఎఫ్ఎక్స్ వాడారు. కొంతమంది అంటారనమాట బోయపాటి సినిమాలా ఉంది, యాక్షన్ సీక్వెన్స్ అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి. ఎవ్వరి మాటలు నమ్మకండి. మీకు ఒకవేళ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్సెస్ చూడాలి అంటే డెఫినెట్గా గో టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. మైనస్లు చెప్తా. దీంట్లో రెండు మైనస్లు. ఒకటి, లెంత్. 2 hours 50 minutes ఉంది మూవీ. ఈ 3 గంటల సేపు మనం అక్కడ కూర్చొని ఈ స్టోరీని చూడాలంటే చాలా ఓపిక ఉండాలి. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం ఓకే ఇంకా ఉందా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట సినిమా. బట్ యట్ ఇవన్నీ అనిపించినా సరే థియేటర్కి వెళ్ళి చూడండి, డోంట్ మిస్ ఇట్. సెకండ్ మైనస్ థింగ్, మన డైరెక్టర్ వచ్చేసి ఎన్టీఆర్ ఇమేజ్ని హృతిక్ రోషన్ ఇమేజ్ని పక్కన పెట్టి ఇద్దరికి న్యాయం చేయాలన్న థాట్ ప్రాసెస్తోని వాళ్ళిద్దరికీ ఈక్వల్గా డైలాగ్స్ పెట్టడం, ఈక్వల్గా క్యారెక్టరైజేషన్ రాసుకోవడం, ఈక్వల్గా ఫైట్స్ పెట్టడం, వాళ్ళిద్దరి మధ్యలో ఈక్వల్గా కాన్వర్జేషన్స్ పెట్టడం. సో ఇవన్నీ చేసేసరికి ఏమవుతుందంటే చూసేటోడికి అరే మాకు తెలుసురా, ఎన్టీఆర్కి ఇమేజ్ ఉందని తెలుసు, హృతిక్ రోషన్కి ఇమేజ్ ఉందని తెలుసు, నువ్వు ఇంతలా చెప్పాలా మాకు అన్న మనకు థాట్ వస్తుంది అనమాట. ఈ రెండే మైనస్లు. అదర్వైజ్ స్టోరీ వైజ్ మీకు అందరికీ తెలిసిందే, కొంచెం సిమిలర్గానే ఉంటాయి. బట్ ఇందులో స్టోరీ కూడా ఓకే బాగుంది, ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది, ఇంటర్వల్ బ్యాంగ్. సో దానికోసం కూడా చూడాలి. సో ఇవన్నీ కలగకుంటే మైనస్లు 2 ఉన్నాయి, కానీ ప్లస్లు ఒక దగ్గర 5-6 ఉంటాయి. సో ఈ ప్లస్ల కోసం మీరు థియేటర్కి వెళ్ళి చూడవచ్చు. వార్ ఈజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ ఇన్ థియేటర్స్, నాట్ ఆన్ ఓటీటీ. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.